హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో ఇండియాలోని ఒక సెంటర్లో ఒక స్కామ్ జరిగిందని, దీనివల్ల ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్లో, వెబ్సైట్స్లో ఆర్టికల్స్ చూసినటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దీనిపైన ఒక డీటెయిల్డ్ వీడియో చేయమని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి నవంబర్ 14తో మనకి ఆల్ షిఫ్ట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హిందుస్థాన్ టైమ్స్ అలాగే రిపబ్లిక్ అనేటువంటి యొక్క న్యూస్ ఛానల్స్కి సంబంధించి లేదా న్యూస్ పేపర్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్లో నవంబర్ 15న మనకి ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్స్ చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఎగ్జామ్ ఆన్లైన్ చీటింగ్ గ్యాంగ్ బస్టెడ్ 35 అరెస్టెడ్ ఇన్ బీహార్ అని చెప్పేసి వచ్చింది. అలాగే రిపబ్లిక్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో సేమ్ అదే రోజు మనకి 35 అరెస్టెడ్ ఫర్ ఎంగేజింగ్ ఇన్ మాల్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఇన్ బీహార్స్ పూర్నియా అనేటువంటి ఒక లొకేషన్లో, ఆ లొకేషన్లో టీసీఎస్ కండక్ట్ చేసినటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లో 35 మందిని అరెస్ట్ చేసినట్లుగా. సో దీనికి సంబంధించి అదే రోజున మనకి నేషనల్ న్యూస్ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఈ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. అయితే మనకి సేమ్ లొకేషన్కి సంబంధించి బీహార్లో ఉన్నటువంటి పూర్నియా అనేటువంటి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి నవంబర్ 14న జరగాల్సినటువంటి ఎగ్జామినేషన్ని క్యాన్సిల్ చేసి నవంబర్ 19న కండక్ట్ చేస్తున్నామని నోటీస్ కూడా మనకి నవంబర్ 14th ఈవినింగ్ ఎస్ఎస్సి రిలీజ్ చేసిందండి. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నవంబర్ 14న జరగాల్సినటువంటి ఎగ్జామినేషన్ని నవంబర్ 19న సేమ్ లొకేషన్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఎస్ఎస్సి ప్రకటించింది. ఏదో టెక్నికల్ రీజన్స్ అనుకున్నారు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి న్యూస్ చూస్తే అందులో ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక స్కామ్ జరిగిందని చెప్పేసి బయటపడింది. సో ఆ స్కామ్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే 12 ఇంపోస్టర్స్ గేవ్ ఎగ్జామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి తెలియడం జరిగింది. స్పీకింగ్ టు రిపోర్టర్స్, పూర్నియా ఎస్పీ కార్తికేయ, ఎస్పీ అంటే పోలీస్ అనమాట, సో ఎస్పీ కార్తికేయ కే శర్మ సెడ్ యాక్టింగ్ ఆన్ ఎ టిప్ ఆఫ్ a police team conducted a search at the Purnia Digital Examination Center located in Gulabag area where the SSC exam for MTS was being held on November 13 అని చెప్పేసి ఇచ్చారు. అలాగే డ్యూరింగ్ ది ఆపరేషన్ ది పోలీస్ అన్కవర్డ్ దట్ 12 ఇంపోస్టర్స్ వర్ టేకింగ్ ది ఎగ్జామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ క్యాండిడేట్స్ అండ్ అరెస్టెడ్ దెమ్ ఆన్ ది స్పాట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ 12 additional candidates who were expected to be inside the examination center were actually solving the papers in nearby building. These individuals along with 2 other private persons were also apprehended అని చెప్పేసి ఇక్కడ పోలీసు చెప్పినటువంటి వివరాల్ని ఈ స్కామ్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నవంబర్ 13నే ఆ సెంటర్లో మనకి స్కామ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈవెన్ నవంబర్ 14న కూడా జరిగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే నవంబర్ 14న జరగాల్సినటువంటి ఎగ్జామినేషన్ని నవంబర్ 19కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది, ఓన్లీ ఆ సెంటర్కి సంబంధించి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్. సో ఈ విధంగా చూస్తే బీహార్లో ఉన్నటువంటి పూర్నియా అనేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో అసలు క్యాండిడేట్స్ రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్ ప్లేస్లో 12 మంది వేరొకరు వచ్చి ఎగ్జామినేషన్ రాస్తున్నట్లు, అలా ఎవరైతే ఒకరి ప్లేస్లో వేరొకరు వచ్చి 12 మంది ఎగ్జామినేషన్ రాస్తున్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మరొక 12 మంది అడిషనల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్లోనికి రావడానికి వారు ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ రెడీగా ఉన్నట్లుగా కూడా ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలిందని చెప్పేసి ఇచ్చారు. సో వీరందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూసుకొని వాటికి సంబంధించి వాటిని సాల్వ్ చేస్తున్నట్లుగా కూడా మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో తేలిందని డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు చెప్పారు అంటే టీసీఎస్కి సంబంధించినటువంటి కమాండింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో వారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. బీహార్ పూర్నియా అనేటువంటి సెంటర్లో జరిగింది. ఎవ్రీడే మనకి డైలీ 30 క్యాండిడేట్స్, ప్రతి షిఫ్ట్లో 10 క్యాండిడేట్స్ చొప్పున, రోజుకి మనకి 3 షిఫ్ట్స్ అయితే జరిగాయి. 3 into 10 డైలీ 30 క్యాండిడేట్స్ 30 క్యాండిడేట్స్ వరకు ఈ యొక్క
అదర్ క్యాండిడేట్స్ ఆ సెంటర్లోనికి వచ్చి ఎగ్జామినేషన్ రాసినట్లుగా ఈ టీసీఎస్కి సంబంధించినటువంటి కమాండింగ్ ఆఫీసర్ చెప్పారని చెప్పేసి కూడా మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. సో వారందరికీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి సో దాదాపుగా వారందరినీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోనికి అలౌ చేసి వారి చేత ఎగ్జామినేషన్ రాపిచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా అయితే మనకి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఇలాగా 80,000 ఫేక్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఈ విధంగా స్ప్రెడ్ అవుతుందండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఇక్కడ చూసుకుంటే దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటనేది మనకు ఆ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలుస్తుంది. సో ఈ విషయం చెప్పింది కూడా టీసీఎస్కి సంబంధించిన ఆ ఎగ్జామ్ లొకేషన్కి సంబంధించినటువంటి కమాండింగ్ ఆఫీసర్ చెప్పినట్లుగా కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది. అయితే ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఓకే చాలామంది అడుగుతుంది ఆన్సర్కి లేట్ అవుతుందా, ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే పార్షియల్గా క్యాన్సిల్ చేస్తారా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు ఎస్ఎస్సి నుంచి ఈ యొక్క స్కామ్ గురించి కావచ్చు, ఈ మాల్ ప్రాక్టీస్కి సంబంధించి కావచ్చు ఎటువంటి అఫీషియల్ మనకి అఫీషియల్ నోటీస్ కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎస్ఎస్సి నుంచి అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ దేశం మొత్తం మీద జరిగినటువంటి సెప్టెంబర్ 30th నుంచి నవంబర్ 14th వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్స్ క్యాన్సిల్ చేస్తారా అంటే మ్యాక్సిమం అలా అయితే చేయరండి. సో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి గతంలో కూడా ఇలాగా ఏదైనా ఒక సెంటర్లో ఒక మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు ఓన్లీ ఆ ఒక్క సెంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వారందరి యొక్క ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఇలా అన్ని లొకేషన్స్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ అయితే చేయలేదు. బట్ 2018లో మాత్రం 2018లో ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి నేను రాశాను కాబట్టి చెప్తున్నాను. ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన టైర్ 2 ఎగ్జామినేషన్లో ఓకే పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి ఉండేది 2018లో. ఓకే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మారిపోయింది టైర్ 2కి సంబంధించి. కానీ అప్పుడు ఓన్లీ పేపర్ 1 పేపర్ 2 ఉండేది. పేపర్ 1 వచ్చేసి మ్యాథ్స్, పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీషు. సో మ్యాథ్స్కి సంబంధించి పేపర్ లీకేజ్ అయితే జరిగింది. సో పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి ఆ పర్టికులర్ షిఫ్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇండియా వైడ్గా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ డే కాదు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలాగ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇండియా వైడ్గా ఈ విధంగా పేపర్ లీకేజ్ అయింది అని చెప్పేసి న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఎంటైర్ షిఫ్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది తప్ప ఓన్లీ ఒక పర్టికులర్ సెంటర్లో మనకి మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు ఓన్లీ ఆ ఒక్క సెంటర్కి సంబంధించిన ఎగ్జామ్స్ని మాత్రమే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓన్లీ ఆ ఒక్క సెంటర్కే కండక్ట్ చేస్తారు. అది కూడా ఎన్ని రోజులు మాల్ ప్రాక్టీస్ జరుగుంటే అన్ని రోజులు ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మాల్ ప్రాక్టీస్ అక్కడ జరుగుతుందనేది తెలీదు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదండి. సో ఇది రాంగ్. తర్వాత ఆన్సర్కి వచ్చేసి ఈ పర్టికులర్ లొకేషన్లో అసలు నిజంగా అది జరిగిందా లేదనేది ఇన్వెస్టిగేషన్ చేసి తేలిన తర్వాత దాన్ని బట్టి అక్కడ ఎగ్జామినేషన్ మళ్ళీ రీకండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఎస్ఎస్సి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి మళ్ళీ అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే అందరికీ సంబంధించిన ఆన్సర్ కీస్ ఒకేసారి ఇవ్వాలి కాబట్టి మనకి ఆన్సర్ కీ అనేది కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అందులో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు అని చెప్పేసి ఎస్ఎస్సి భావిస్తే సో మనకి ఇమీడియట్గా ఒక 1 వీక్ లేదా మ్యాక్సిమం 10 days లోపు ఇనీషియల్ ఆన్సర్కి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప ఎంటైర్ ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదు. మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో బీహార్లోని పూర్ణియా అనేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఈ పర్టికులర్ ఇష్యూ అయితే జరిగింది. ఓన్లీ ఆ ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడిన తర్వాత దాన్ని బట్టి ఎస్ఎస్సి మనకి ఏదైనా నోటీస్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలా వద్దా అనేది. సో ఎటువంటి ఫాల్ట్ జరగలేదు, ఎటువంటి స్కామ్ జరగలేదు అని చెప్పేసి భావిస్తే మనకి త్వరగా ఇనీషియల్ ఆన్సర్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే సో ఎంటైర్ ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదు. మీరేమీ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇది ఎస్ఎస్సికి సంబంధించిన స్కామ్ ఇష్యూ. ఓకే సో దీనికి సంబంధించి మీ యొక్క డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.